మరో బ్రేకింగ్ అంటుంది. ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. నేడు 73 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. విజయనగరం జిల్లాలో 24 మండలాలు, శ్రీకాకుళంలో 16, పార్వతీపురం మన్యంలో 15, పోలవరంలో 9, అల్లూరులో 3, కాకినాడలో 3, అనకాపల్లిలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 1 చొప్పున మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని ప్రకటించింది. నిన్న పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో 41.8 డిగ్రీలు, చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక శ్రీకాకుళం జిల్లా సిగాడంలో 40.5, నంద్యాల జిల్లా ఆలమూరు, కడప జిల్లా బద్వేల్లో 40.4, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెం, తిరుపతి జిల్లా రేణిగుంట, విజయనగరం జిల్లా రాజాంలలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు అందిస్తారు. రాజు, ఏపీలో చూసుకుంటే అయితే తీవ్రమైన ఎండ ఉన్నట్టుగా తెలుస్తోంది, 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోని. ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత అయితే పెరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మార్చి నెల మొదటి వారం నుంచే కూడా ఈ ఎండలు అయితే బాణుడి ప్రతాపాన్ని చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. మరోవైపు ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంది. దీంతో రాబోయే రోజుల్లో కూడా ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు ప్రజలు అప్రమత్తంగా కూడా చెప్తూ ఇదైతే ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 41.8 రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో నిన్న అయితే 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో అయితే 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత. దాన్ని చూసుకుంటే యావరేజ్ గా 41 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ప్రస్తుతం నమోదవుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు తీవ్రమైనటువంటి వడగాల్పులు, సాధారణ వడగాల్పులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీస్తాయని చెప్పి కూడా ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పంటలు కూడా చాలా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరుతడి పంటల్ని, తక్కువ కాలంలో పండే పంటలను వేసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా వడగాల్పులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, మహిళలు కూడా బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అయితే ప్రభుత్వం కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వామి, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు.